వెల్కమ్ టు కేఎస్కే టీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తి వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణకి విశేష స్పందన. గుత్తి పట్టణంలోని వైఎస్ఆర్ విగ్రహం దగ్గర బుధవారం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం ఆధ్వర్యంలో రాష్ట్ర పంచాయతీరాజ్ అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రరెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్ వింగ్ జాయింట్ సెక్రటరీ సివి రంగారెడ్డి, పట్టణ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు విశేష స్పందన లభించింది. ముందుగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతిరెడ్డి హాజరై వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా వైసీపీ ఉపాధ్యక్షురాలు నైరుతిరెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ వింగ్ జాయింట్ సెక్రటరీ సివి రంగారెడ్డి, రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి మైనుద్దీన్ మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి, గుంతకల్ మాజీ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి ఆదేశాల మేరకు చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని, పెద్ద సంఖ్యలో కళాశాల విద్యార్థులు, యువత హాజరై సంతకాలు చేశారని, ఈ స్పందన చూసి ఆయన ప్రభుత్వం ఇప్పటికైనా దిగి వచ్చి ప్రైవేటీకరణను విరమించుకోవాలని, లేకుంటే మున్ముందు పెద్ద కార్యక్రమాలు చేపడతామని, ప్రభుత్వంకు కక్ష సాధింపు తప్ప పరిపాలనపై దృష్టి పెట్టలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైసీపీ ఉపాధ్యక్షురాలు నైరుతిరెడ్డి, పట్టణ అధ్యక్షులు క్రషర్ మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ వింగ్ సెక్రటరీ సివి రంగారెడ్డి, రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి మైనుద్దీన్, కోన మురళీధర్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ వన్నూర్ బి, ఎంపీపీ విశాలాక్షి, సీనియర్ నాయకులు మాజీ పట్టణ మండల కన్వీనర్ హుస్సేన్ పీరా, గోవర్ధన్ రెడ్డి, వైసీపీ మహిళా విభాగపు జిల్లా అధ్యక్షురాలు చంద్రగిరి రాధా యాదవ్, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు వైపీ బాబు, ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి, పట్టణ మహిళా అధ్యక్షురాలు హేమలత రెడ్డి, మహిళా నాయకురాలు శాంతిప్రియ, పట్టణ మరియు మండల ఉపాధ్యక్షులు కటిక మున్వర్, రంగస్వామి, నేమతాబాద్ రఘునాథరెడ్డి, జిల్లా కార్యదర్శి గురుప్రసాద్ యాదవ్, జిల్లా నాయకులు దస్తగిరి, హరి జిరాక్స్ అధినేత రామసుబ్బారెడ్డి, జీపు రమణ, రమేష్ రెడ్డి, బళ్ళారి హరనాథ్ రెడ్డి, ఎల్ఐసి హరనాథ్ రెడ్డి, కౌన్సిలర్లు వాల్మీకి శివ, వరదరాజులు, రమణ, వెంకట సుబ్బయ్య యాదవ్, నరేష్, మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు మహమ్మద్ షఫీ, కోనా నిశాంత్ రెడ్డి, యువ నాయకుడు చెట్నేపల్లి నాగేంద్ర, వైసీపీ మైనార్టీ నాయకులు డిష్ అన్వర్, వైఎండి ఫయాజ్, వెల్డింగ్ రవూఫ్, అబ్దుల్, బ్రహ్మకుమార్, రాజు మరియు శ్రీసాయి జూనియర్ కళాశాల కరెస్పాండెంట్ జయరంగారెడ్డి మరియు విద్యార్థులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏం చేయలేము. మెడికల్ కాలేజీల కోసం ఎగరేస్తారు యుద్ధంలో చూడు, రాయలసీమ బిడ్డ రాముని దండు, చూడజాలవు కళ్ళు సీమల దండు, ఊరు ఊరు దాటి వాడ వాడ దాటి కదిలిన జగనన్న పల్లె పల్లెకే, రథం గదిలేరా రాజన్న గదిలేరా, రథం మీద రాజన్న కొడుకు గదిలేరా, జనం గదిలేరా జగనన్న గదిలేరా, జనమంతా జననేతకు చెండలెత్తరా. ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా
ఈరోజు కుర్తిలో కోటి సంతకాల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కోటి సంతకాల కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. కోటి సంతకాల కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని తమ యొక్క మద్దతును తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి సంతకాలు చేసే వారికి దారి వదలవలసిందిగా కోరుతున్నాం. దగ్గర भाई మేడం అట్లా పట్టుకోండి. అక్క అట్లా నిలబడక అట్లా నిలబడ. జై జగన్ జై జగన్ నువ్వు కానీ ఇది తీసాలే ఇది కొన్ని అట్లే ఉందో అట్లా ఆడే ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మున్సిపల్ చైర్పర్సన్ గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెడికల్ కాలేజీలో ప్రైవేట్ కన్నా మనమంతా కూడా ఈరోజు గవర్నమెంట్గా చేయాలని ప్రతి ఒక్కరు ప్రారంభించాము. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి నైరుతి రెడ్డి గారికి, మున్సిపల్ చైర్మన్ గారికి, అలాగే మండల వైసీపీ నాయకులకు, కార్యకర్తలకి, వైఎస్ఆర్ సభ్యులందరికీ నమస్కారం. ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని ప్రజల్ని భాగస్వామ్యం చేసి మనం కూడా ఈ కార్యక్రమాన్ని వీళ్ళని పంపించి అడిగోళం మనం ఏం కనపడుతుంది కుమార్ అన్నా సంతకాలు కొంచెం స్టాప్ చేయండి. కొంచెం తీసుకున్నాను ఇక్కడ రండి. ఒక్కరికి కూడా పేరు పేరున మీడియా మిత్రులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మనకందరికీ తెలుసు ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడి మరి 100 ఏళ్లలో కూడా ఏ నాయకుడు కూడా చేయనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈరోజు 17 మెడికల్ కాలేజీలను మన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులమంతా కూడా ఈ ప్రైవేటీకరణను ఆపే దిశగా ఆల్రెడీగా పెద్ద ఎత్తున ర్యాలీలు ధర్నాలు కూడా చేయడం జరిగింది. ఈ రోజు ఇంత పెద్ద
పెద్ద ఎత్తున ప్రజలు కూడా ముందుకు వస్తున్నారు. ఒక మంచి కార్యక్రమం గురించి మేమంతా పోరాడుతూ ఉంటే ఇదే నియోజకవర్గంలో మరి పార్టీ మారి గెలిచిన ప్రజాప్రతినిధి జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని ఎందుకు చేపట్టారు, ఎందుకు అవసరం, వీళ్ళకి పిచ్చి పట్టింది ప్రైవేటైజేషన్ గురించి. మరి ఈరోజు చదువుకున్న వ్యక్తులకైతే ఇది అర్థమవుతుంది, చదువు లేని వ్యక్తులు దీని గురించి ఈరోజు మాట్లాడుతున్నారు. ఎంతో ఫోన్ ఎవరిదానా ఫోన్ వెన్నపూస రవీంద్రారెడ్డి ఇంకా పెద్దలందరూ కూడా నాయకులు ఇచ్చేస్తున్నారు. దయచేసి సంతకం పెట్టండి, నేను దయచేసి ఓకే పైకి ఓకే. ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు, సర్పంచులకు, ఎంపీపీలకు, ఎంపీటీసీలకు, అనుబంధ విభాగ కమిటీ సభ్యులకు, ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. అదేవిధంగా మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మరి గుంతకల్ నియోజకవర్గంలో గుత్తిలో మరి పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర సెక్రటరీ సివి రంగారెడ్డి గారి ఆధ్వర్యంలో మరి జగనన్న గారి ఆదేశాల మేరకు మాజీ శాసనసభ్యులు గుంతకల్ నియోజకవర్గ సమన్వయకర్త వెంకట్రామరెడ్డి గారి ఆదేశాల మేరకు, జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి గారి ఆదేశాల మేరకు మరి గుత్తిలో ఈరోజు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి గత నెల రోజుల నుంచి కూడా మనకు తెలుసు, ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఆపే దిశగా పెద్ద ఎత్తున మొన్న 12వ తేదీ కూడా ర్యాలీ గుంతకల్లో నియోజకవర్గ స్థాయిలో జరగడం కూడా మనం చూసాం. మన జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ అది ప్రజా శ్రేయస్సు కోసమే అనేది స్పష్టమైంది. ఈరోజు కష్టపడి ఆయన మరి 17 మెడికల్ కాలేజీలను తీసుకొని వస్తే వాటిని ఈరోజు కూటమి నాయకులంతా కూడా ఏమాత్రం ఆలోచన చేయకుండా ప్రైవేటీకరణ చేస్తూ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడం నిజంగా చాలా సిగ్గుచేటు. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమాన్ని మరి ఏ ప్రభుత్వంలో తీసుకొని వచ్చినా దాన్ని ఇప్పుడు గెలిచిన నాయకులు కానీ, గెలిచిన ప్రభుత్వం ఏర్పడిన ప్రభుత్వంలో నాయకులు కానీ దాన్ని ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేయాలి. కానీ ఈ కూటమి నాయకులంతా కూడా మరి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, లోకేష్ బాబు గారు అయితేనేమి ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం మీద ఉన్నటువంటి దృష్టి, కక్ష సాధింపుల మీద ఉన్నటువంటి దృష్టిలో ఏ మాత్రమైనా కూడా ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఆపే మీద ఉంటే మరి ఎంతోమంది, కోట్ల మంది పేద విద్యార్థులకు, పేద ప్రజలకు ఉపయోగపడుతుంది. ఈరోజు విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఎందుకంటే ఇది రేపటి భవిష్యత్తు గురించి పార్టీలకి అతీతంగా కూడా ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావడం జరుగుతుంది. ఈరోజు మెడికల్ కాలేజీలు కేవలం ఒక విద్యను మాత్రమే ఇవ్వవు, దానికి అనుసంధానంగా మరి మెడికల్ కాలేజీలతో పాటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ళు కూడా వస్తాయి. మరి ఇటువంటి చిన్న టౌన్లలో కూడా ఈరోజు ఏదైనా రోగం వస్తే
ఎక్కడికో కర్నూలుకో అనంతపురంకో మరి బళ్ళారికో ఇలా పరిగెత్తే పరిస్థితి. అదే ఈ మెడికల్ కాలేజీల ద్వారా ఎంతోమంది పేద విద్యార్థులు చదువుకుంటే మనకి దగ్గరలోనే డాక్టర్లు అందుబాటులోకి వస్తారు, మంచి మంచి హాస్పిటళ్ళు అందుబాటులోకి వస్తాయి. ఈ విధంగా ఎందుకు ఈ కూటమి నాయకులు ఆలోచన చేయడం లేదు అన్నదాన్ని మేము వాళ్ళని ప్రశ్నిస్తున్నాము. అయినా ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిస్తేనే కేవలం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మాత్రమే కాకుండా ప్రజలంతా కూడా ఆలోచన చేసి పెద్ద ఎత్తున ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేస్తున్నారు. ఈరోజు ఇంతటి కార్యక్రమాలు ఇంత విజయవంతంగా ముందుకు సాగుతున్నాయి అంటే అది ప్రజల ఆశీస్సులు, మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి మంచి నిర్ణయాలు అనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. మేమంతా కూడా ఒకటే కోరుకుంటున్నాము, ఈరోజు ఏ ప్రభుత్వం ఉందా అన్నది కాదు, ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి నాయకుల్ని ప్రజలు హర్షిస్తారు, స్వాగతిస్తారు. కానీ ఇటువంటి కక్ష సాధింపులు చేసేటువంటి ప్రభుత్వాన్ని గతంలో ఎన్నడూ కూడా ఎప్పుడు ఏ రాష్ట్రంలో కూడా చూసి ఉండరు. ప్రజలు కూడా తిరగబడడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు చిన్న చిన్న కేసులకి మరి ఇబ్బంది గురిపెట్టి నిన్న కారుమూరి వెంకటరెడ్డి గారిని కూడా ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా? ప్రశ్నించే హక్కు లేదా? మేము ఒక్కటే అడుగుతున్నాము, ఈరోజు ఏదైనా తప్పు మాట్లాడితే అరెస్టులు చేయండి, ఏదైనా తప్పుడు పనులు చేస్తే అరెస్టులు చేయండి. కానీ ప్రశ్నించే వారిని అరెస్టు చేసి మా గొంతులు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఎంత గొంతులు నొక్కే ప్రయత్నాలు చేసినా కూడా మేము ఎవ్వరూ కూడా అదిరేది లేదు, బెదిరేది లేదు. ఈరోజు ఈ నియోజకవర్గంలో కూడా గతంలో మన ఒక వీడియో చూశాను, మరి ప్రజాప్రతినిధిగా గెలిచినటువంటి ఒక ప్రజాప్రతినిధి మాట్లాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఆలోచనతో ఈరోజు మరి ఈ కోటి సంతకాల సేకరణ చేస్తున్నాడు, ఎందుకోసం చేస్తున్నాడు, ఇది ఒక దండగా అన్నట్టు మాట్లాడారు. ఈరోజు చదువుకున్న వారికి ఆ విలువ ఏమనేది తెలుస్తుంది. పేద ప్రజలు, పేద రైతులు ఎంత కష్టపడుతున్నారో, మరి వాళ్ళు కష్టపడి వాళ్ళ పిల్లల్ని ఏ విధంగా కష్టపడి చదివిస్తున్నారో అన్నది ఆలోచన చేస్తే ఆ బాధ అనేది అర్థమవుతుంది. ఈరోజు ఏదో గెలిచేసి అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యామిలీ కుటుంబ సభ్యులంతా కూడా ఎంతవరకైనా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాము. మరి ఈరోజు గుత్తి పట్టణంలో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు మరి ఒకసారి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. రాష్ట్రంలో ఉన్న 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేయడానికి ప్రస్తుత ప్రభుత్వం కుట్ర పన్నుతుంది. ఆ ఉద్దేశం ప్రైవేటు పరం కాకుండా అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాలు రచ్చబండ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి వార్డులో, ప్రతి వీధిలో, ప్రతి ఊర్లో, ప్రతి పట్టణంలో, ప్రతి సిటీలో జనాలు, అన్ని వర్గాల ప్రజలు, అధికారులు కానీ, అనధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ, ఏదో స్వచ్ఛంద సంస్థలు కానీ, ప్రజా సంఘాలు కానీ, న్యాయవాదులు కానీ, మేధావులు కానీ, విద్యార్థులు కానీ, ఉపాధ్యాయులు కానీ, అధ్యాపకులు కానీ అందరూ కూడా తండోపతండాలుగా వచ్చి స్వచ్ఛందంగా సంతకాలు చేస్తున్నారు. ఈ రోజైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెచ్చాలా. ఎందుకంటే ఈ మెడికల్ కళాశాలలు ప్రైవేటు పరం చేస్తే పేద మధ్య తరగతి వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు వైద్య విద్యకు పూర్తిగా దూరం అవుతారు. ఇప్పటికీ ఆ ప్రభుత్వ పరంగా ఉంటే కానీ ఎంతోమంది పేద విద్యార్థులు మెడికల్ కళాశాలలో చదువుకొని ఎంబీబీఎస్ చదివే డాక్టర్లు గాను విదేశాల్లో కూడా సెటిల్ అయ్యారు. ఎంతో వాళ్ళ కుటుంబానికి కానీ, ఈ సమాజానికి కానీ సేవ చేసే ఒక వైద్య విద్యను ఈ ప్రభుత్వం దూరం చేయాలని కుట్ర చేయడం చాలా శోచనీయము. విద్యార్థులందరూ కూడా ఈరోజు తరలి వచ్చినారు. ఈ మెడికల్ కళాశాలల్ని ఈ ప్రతిపక్షంతో పాటు మేము కూడా అడ్డుకుంటాము, మేము కూడా ముందుంటాము. మీ ఉపాధ్యాయులు మీ ముందుండండి, ఈ పార్టీలు ముందుండండి, మేము కూడా మీ వెనక నడుస్తామని ఈ విద్యార్థి లోకమంతా కూడా ఈరోజు సాయి జూనియర్ కళాశాల నుంచి తరలి వచ్చారు తండోపతండాలుగా. మరి ఈ పిల్లలకు ఘనమైన విని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, లేకుండా ఉప ముఖ్యమంత్రి కానీ, లేదా ఆయన కుమారుడు కానీ స్పందించాలా, కళ్ళు తెరవాలా, బాధ్యతాయుతంగా వ్యవహరించి మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేయకుండా
ప్రభుత్వ రంగంలోనే నిర్వహించాలని, ఒకవేళ ప్రైవేటు పరం చేస్తామని మొండిగా ముందుకెళ్తే ఈ రోజు చూసినటువంటి ఈ విద్యార్థుల గలం రేపొద్దున మీ ఇంటి మీదకి రావడానికి, మీ ఆఫీసుల మీద రావడానికి కానీ సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా మీ అందరికీ హెచ్చరిస్తూ ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకొని ప్రైవేటు పరం చేయకుండా మెడికల్ కళాశాలలు ప్రభుత్వ రంగంలోనే నడచాలని, ఆ విధంగా చేయకపోతే వాళ్ళ విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు అన్ని వర్గాల ప్రజలు కూడా ముందుకొచ్చే ఉద్యమాలు, ఆందోళనలు, నిరసనలు అన్ని కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ అవతరణ నాటికి మన రాష్ట్రంలో కేవలం ప్రభుత్వ మెడికల్ కళాశాల 8 మాత్రమే ఉండేవి. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత మరో 3 కళాశాలను తీసుకొని రావడం జరిగింది. తర్వాత 2019-24 సంవత్సరాల మధ్యకాలంలో గౌరవ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత మన రాష్ట్రానికి 17 మెడికల్ కళాశాలను కేంద్ర ప్రభుత్వంతో పోరాడి తీసుకొని రావడం జరిగింది. ఆ తర్వాత 5 మెడికల్ కళాశాలలు ఇప్పటికే పూర్తయినాయి. ఎంసెట్ కూడా కౌన్సిలింగ్ అనేటువంటిది జరుగుతుంది. అవి మచిలీపట్నంలో, ఏలూరు, నంద్యాల, తర్వాత రాజమహేంద్రవరము, విజయనగరం ఈ 5 మెడికల్ కాలేజీలు పూర్తయినాయి. మరో 5 మెడికల్ కళాశాలలు దాదాపుగా 70-80% పూర్తయినాయి. అందులో పులివెందుల మొదలగునవి. మన రాష్ట్రంలో 26 జిల్లాలు ఏర్పడిన తర్వాత ప్రతి జిల్లాలో ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాల ఉండాలనేటువంటి సదుద్దేశంతో ప్రభుత్వము ఇన్ని మెడికల్ కళాశాలలు తీసుకొని రావడం జరిగింది. అంటే ప్రభుత్వమే భూమి ఇచ్చి, ప్రభుత్వమే భవనాలు నిర్మించి, ప్రభుత్వమే ఎక్విప్మెంట్స్ అందించి అన్ని సదుపాయాలు కల్పించిన తర్వాత ఇప్పుడు వాటిని ప్రైవేట్ దారాదత్తం చేస్తే అనేక రకాలైనటువంటి సమస్యలు ఏర్పడతాయి. అంటే విద్యను ప్రైవేటీకరణ అనేటువంటిది చేస్తే సామాన్యులకు సీట్లు అనేటువంటి అందుబాటులో ఉండవు. ఒకవైపు మెడికల్ కళాశాలలో బీద విద్యార్థులు సీట్లు తెచ్చుకోలేరు. ఎందుకంటే ప్రైవేట్ పరమైతే ఒక్కొక్క సీటు తెచ్చుకోవాలంటే 50 లక్షల రూపాయల నుంచి ₹1 కోటి వరకు ఖర్చు అవుతుంది. అదే ఇప్పుడు ఆల్రెడీ మన రాష్ట్రంలో 3,500 మెడికల్ సీట్లు అనేటువంటివి ఉంటాయి. కొత్తగా మెడికల్ కళాశాలలు రావడం ద్వారా ప్రతి సంవత్సరం 750 మెడికల్ సీట్లు పెరుగుతాయి. ఈ విధంగా 3 సంవత్సరాలకి 2,550 మెడికల్ సీట్లు అనేటువంటివి పెరుగుతాయి. ఇవన్నీ కూడా సామాన్యులందరూ సీటు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంటర్మీడియట్ చదివించేటువంటి చాలామంది పిల్లలకు, పేదవాళ్లకు, రైతు పిల్లలందరికీ కూడా వాళ్ళ ఒక కళ ఏమిటంటే తమ పిల్లలకి ఏదోగా ఒక డాక్టర్ని చూసుకోవాలని ఉంటుందన్నమాట. చూసుకోవాలనేటువంటి కోరిక. అయితే ఈ ప్రైవేట్ సామాన్యులకు అది సాధ్యమవుతుంది ఆలోచించండి. ఎందుకంటే తల్లిదండ్రుల యొక్క కళ్ళు అనేటువంటి, పిల్లల యొక్క కళ్ళు అనేటువంటివి కళ్ళగానే మిగిలిపోతాయి. అందువల్ల ఈరోజు విద్యార్థులంతా కూడా కదిలొచ్చి ఒక అక్షర ఉద్యోగం అనేటువంటిది ఆంధ్ర రాష్ట్రంలో ప్రారంభమైంది అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి ఇంటర్మీడియట్ వాళ్ళు నెక్స్ట్ నీటిలో మంచి వాళ్ళు సహకారం అనేటువంటి దానికి భిన్నంగా రాకోకుండా ఇవి ప్రైవేట్ పరం అనేటువంటిది చేయడం ద్వారా చాలా మంది ఈ మెడికల్ విద్యకు దూరమయ్యే ప్రమాదం అనేటువంటిది ఉంది. ఈ కారణం చేత ఎందుకంటే ఇప్పటికే చాలా ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అనేటువంటివి ఉంటాయి. ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్ తీసుకొని రావాలంటే దానికి ఎంతో ల్యాండ్ ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటిది ఉండాలా, కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి అనేటువంటిది తీసుకొని రావాలి. వీటన్నిటి కూడా పోరాడి మన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు అనుమతి తీసుకొని వచ్చిన తర్వాత వాటిని ప్రైవేటుకు దారాదత్తం చేస్తే సామాన్యుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఆలోచన చేయండి. కరోనా లాంటి ప్యానిక్ అనేటువంటి సిచ్యువేషన్ అనేటువంటిది మళ్ళా రాదనేటువంటిది ఏమన్నా గ్యారెంటీ ఉందా? ఎందుకంటే ఇప్పుడు అనంతపురం మెడికల్ కాలేజీలో కానీ, లేకుంటే కర్నూలు మెడికల్ కాలేజీలో కానీ, అనంతపురం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కానీ కరోనా వచ్చిన టైంలో ఎంతో మందికి అమ్మలాగా ఆదుకుంటాయి అన్నమాట, అమ్మలాగా దగ్గర చేర్చుకుంటాయి. ఈరోజు ఇవన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తే దాన్ని ఒక విద్యను వ్యాపార కేంద్రంగా మారుస్తాడు. మెడికల్ కళాశాలని వ్యాపార కేంద్రంగా మారిపోయేటువంటి ప్రమాదం ఉంది. అందువల్ల ఇది ఒక పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ దీన్ని ఉద్యమించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే రేపు మన పిల్లలైనా వాళ్ళు మెడికల్లో చేరాలని ఉంటుంది. 50 లక్షల రూపాయలు, ₹1 కోటి కట్టాలంటే ఎవరికి సాధ్యమవుతుంది? ఈ కారణం చేత ఈ ప్రజలందరూ కూడా ఈ ఉద్యమానికి సహకరించి పార్టీలకు అతీతంగా ప్రైవేటీకరణను ఆపాలని చెప్పి కోరుకుంటున్నాను.